భయభక్తులై ఉంటారు శిష్యులు. ప్రభు అల్లంత దూరాన్ని వెళ్ళి ప్రార్థన చేస్తూ, పేతురు ఒక గడియని మెలుకొని ఉండలేరా? తండ్రిని వేడుకొనలేరా? 3 మార్లు తట్టి నిద్ర లేపి గుర్తు చేశాడు. ఈ సందర్భాలను బట్టి మనకేమర్థం అవుతుంది? అనవసరమైన విషయాల్లో మనం తలదూర్చొద్దు. సాధ్యమైన వరకు మన నోరు దేవుని సువార్తను ప్రకటించే పనిలోనే ఉండాలి అని అర్థం అవట్లేదా? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ ఈరిగాడి చరిత్ర మనకెందుకు? ఆ ఈరిగాడి కల్పిత పాత్రలో ఏం జరిగిందో మనకు అవసరమా? ప్రపంచానికి అవసరమా? ఆ 2 పిల్లలు వాళ్ళ స్థితి, వాళ్ళు అక్కడ ఎందుకున్నారు, వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు, సంఘంలో ఎంతమంది ఉండగా ఆ 2 పిల్లల్ని ఆ ఈరిగాడు ఎందుకు దగ్గర పెట్టుకున్నాడు? ఇది అవసరమా? ఈ దేవుని మార్గంలో కానీ, దేవుని రాజ్యానికి కానీ, దేవుని చిత్తానికి కానీ, దేవుని ప్రణాళిక కానీ అవసరమా ఈ సబ్జెక్టు? పని కట్టుకొని గంటన్నర వీడియోలు చేయటం ప్రజలకు అవసరమా? ఎవరికి అవసరం ఇది? ఇందులో నాకు ఒక్కటి మాత్రం అర్థమైంది. సారీ, ఆ వీరిగాడనే వ్యక్తిని, అతని వెనకన్న ప్రజల్ని బాధించటమే నీ పని. క్రైస్తవ్యం ఇది నేర్పుతుంది మనకి. దేవుని వాక్యం ఇదా నేర్పుతుంది. దేవుని వాక్యము శత్రువుని సైతం ప్రేమించమని చెప్తుంది. దేవుని వాక్యము పొరుగు వారిని ప్రేమించమని చెప్తుంది. బైబిల్ గ్రంథం లేఖన భాగాలు